నిశ్శబ్దం మేలుకొంది. వర్షాభావంతో పొడమి తల్లి బీటల వారి గుండె పగిలేలా ఆక్రోశించి కంపించిన వేళ నిశ్శబ్దం మేలుకొంది. ఆహారం లేక చనిపోయే పసికందుల తల్లులు ఉసురు పోసుకున్నాక నిశ్శబ్దం మేల్కొంది. ఏడాది కష్టం నీటిపాలై సోకిస్తూ అన్నదాత అసూలు వాసినాక నిశ్శబ్దం మేలుకొంది. సరిహద్దులో జవాన్ల వీరమరణంతో తెగిన పసుపుతాళ్ల ఆక్రోశానికి నిశ్శబ్దం మేలుకొంది. చదువులేని నిర్భాగ్యపు సమాజంలో మత్తుకు బానిసైన భావి పౌరుల ఉన్మాదానికి నిశ్శబ్దం మేలుకొంది. నిరుద్యోగ యువత విప్లవాల బాటబట్టి సమాజంపై కక్షించిన వేళ నిశ్శబ్దం మేల్కొంది. అంత్యదశలో వచ్చే రక్షకభటుల్లా నిశ్శబ్దం మేల్కొంది. రైతుల గురించి 4 చిన్న వాక్యాలు. 1. బీడువారిన బంజరు భూమి ప్రచండ వేడిమికి బీటల వారి తన చెమటతో కన్నీటితో నేలను తడపలేక పదునుపోయిన నాగలితో నడవలేని ఎద్దులతో ఏరువాక సాగలేక సాగుబడి రాక సస్యమాడక బ్రతుకుబండి రావుతున్న రైతన్న. 2. బలసిన భూస్వాములు ప్రభుత్వం నడిపిస్తూ రైతు బంధును రాబందల్లా పీక్కుతుని ఏసీ గదుల్లో బెంజు కార్లలో తిరిగాడే. రైతు కన్నీరు తొడవలేని ప్రభుత్వ ప్రాజెక్టులంటూ జలాశయాలంటూ గ్రాఫికల కోలాహలం, జిమ్మిక్కుల మాయాజలం, రైతులకు మాత్రం మిగిలే హాలాహలం. 3. బక్క చిక్కి మింగ మెతుకులేక రైతన్న అసురుదారులై కానరాని కన్ను ఆకాశం వైపు ఆశగా ఎదురు చూసి చిరుజల్లకి నేల పరవశింపు కోసం, పరిమళింపు కోసం, పలకరింపు కోసం నడవలేక నాగలి నడపలేక నిలువలేక తూలుతూ తూలిపడి నిలువలేక చతికిలపడి పొలంగట్టుపై రైతన్న. 4. ఆకాశం బొక్కసం నిండా బంధించబడిన మేఘాలు జాలితో జాగురుకతో దారి తప్పిన కారుమేఘం వర్షించే రైతుపై రైతన్న భూమిపై. కలయో నిజమో విష్ణుమాయో ఆకలి మరిచి హలాన్ని ధరించి సాగు చేసే తన బీడు పొలాన్ని తనతో మరి నలుగురికి కడుపు నింపే ఆనందాశ్రువులతో. అదే కదా రామన్న రైతన్న. రైతు లేని రాజ్యమేలా, బుద్ధి లేని ఏలిక పాలికలేలా. నేటి సమాజ రీతి. ఒంటరిగా నేను నడుస్తున్నప్పుడు నన్ను మాటు కాచి వేల తూణీరాలు సంధించడానికి సిద్ధమవుతున్నాయి. నీ చీకటిలో పయనిస్తున్నప్పుడు క్రూర మృగాలు విశృంఖలత్వంతో నాపై దాడికి ఎదురొస్తున్నాయి. మస్తిష్కం ఆలోచనలతో నిమగ్నమైనప్పుడు నా శత్రువులందరూ నాపై ముప్పేట దాడికి దుశ్చర్యలతో కంకణబద్దలవుతున్నారు. నీ అలసి సొలసి నిద్రిస్తున్నప్పుడు వేల బందుకులు ఎక్కుపెట్టి నా గుండె చీల్చాలని ఉవ్విళ్ళుతున్నాయి. నేను నడిచిన నేల వాసనలను పగబట్టిన విషసర్పాలు నాపై విషం చిమ్మటానికి శరవేగంతో దూసుకొస్తున్నాయి. ఆకాశంలోని గద్దలు నేలపై నా కదలికలు గమనిస్తూ అనుసరిస్తూ నా తల తుత్తునీయలు చేయాలని వేచి ఉన్నాయి. నే బద్ధకాన్ని వదిలి పక్కన పెట్టి